అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని భారతదేశానికి బెనిఫిట్‌గా మారుతున్నాయి. హెచ్-1బీ వీసాలకు సంబంధించినటువంటి తాజా నిర్ణయాలతో 32,000 మందికి అమెరికాలో టెక్ జాబ్స్ ఆగిపోయినాయి. వాళ్ళందరూ గూడా భారతదేశంలోనే ఉద్యోగాలు చేయబోతున్నారు. తద్వారా భారతదేశానికి సాఫ్ట్‌వేర్ కంపెనీలకు సంబంధించినటువంటి సర్వీసెస్ ఇక్కడే పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయి అమెరికన్ బడా కంపెనీలు. ఎందుకంటే వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలంటే ఒక్కోళ్ళకి $1,00,000 కట్టమన్నాడు ట్రంప్. వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి $1,00,000 కట్టడం కంటే ఆ $32,00,000 వాళ్ళకి కట్టాలి ట్రంప్‌కి ఫ్రీగా. దాని బదులు ఇక్కడ ఉన్నటువంటి సంస్థలను ప్రోత్సహిస్తే ఇక్కడే నడుస్తుంది. ఖర్చు కూడా తక్కువ ఉంటుంది అమెరికాతో పోల్చుకుంటే అన్నటువంటిది ఆ రూట్లో సాగుతోంది. అలాగే మరొక వైపును చూసుకుంటే బిజినెస్ల పరంగా చూసుకున్నా సరే ఇదే రూట్ని అమలు చేస్తున్నారు. క్రమంగా అమెరికాకి సంబంధించి అడ్డుపడినటువంటి నేపథ్యంలో ఇతర వాటి వైపుకి మళ్ళీపోతున్నారు. తద్వారా కొత్త మార్కెట్లు భారతీయ వ్యాపారులకు తోడైనటువంటి పరిస్థితి అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ ఇంజనీరింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇట్లాంటి జాబ్స్ ఇప్పుడు మన దేశంలోనే దక్కేటటువంటి అవకాశం వచ్చింది. ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళకి స్కేలు, స్కిల్స్, స్పీడు, కాస్ట్ ఎఫిషియన్సీ వీటన్నిట్లలో కూడా ఇండియాలోనే బెటర్ అన్నటువంటి రూట్లోకి వచ్చేసేటటువంటి పరిస్థితి అయిపోయింది. అదే సందర్భంలో ఇండియా ఎక్స్పోర్ట్స్ మీద కూడా ఏమాత్రం ఇంపాక్ట్ పడకపోవడం, అమెరికా ఎగుమతులకు సంబంధించి మన మీద టారిఫ్లు వేసిన తర్వాత మరింత ప్రయోజనకరమైంది. కొత్త మార్కెట్ల వైపుకి మన భారతీయ వ్యాపారులు వెళ్ళారు. తద్వారా ఎగుమతులు తగ్గలేదు కాబట్టి అమెరికాకి తగ్గినాయి అంతే.